హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్యూ వ్లాగ్స్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మన థ్రెడ్ బ్యాంగిల్స్ ఫ్రీ క్లాసెస్లో ఈ 8th క్లాస్ అయితే నేర్పించబోతున్నానండి. ఇందులో నేను 6th డిజైన్ నేర్పిస్తున్నాను. ఇది వచ్చేసి లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ అండి. ఓన్లీ లక్ష్మీ కాసులు ఇంకా గ్లాసీ వైట్ 3mm రౌండ్ షేప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో మనం లక్ష్మీ కాసులు షాప్ నుండి తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఉంటాయండి. వీటిని కట్ చేసి రౌండ్గా చేసుకోవాలి. కొన్ని కట్ చేశాను కదా, అలాగా రౌండ్గా అయితే చేసుకోవాలండి. ఈ పైన ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత డిజైన్ అయితే చేసుకుందాము. బ్యాంగిల్ పైన గమ్ అప్లై చేసుకుంటున్నానండి. చూపిస్తున్నట్టుగా గమ్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత లక్ష్మీ కాసులను అంటించుకుందాము. లక్ష్మీ కాసు ఎడ్ సైడ్ కరెక్ట్ ఉంది, ఎడ్ సైడ్ రివర్స్ ఉంది అనేది చూసుకొని అయితే అంటించుకోవాలండి. కనిపిస్తుంది కదా ఎలా అంటించుకుంటున్నానో అలా అంటించుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి లైన్గా అంటించుకోవాలి. మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇలాగా మొత్తం అయితే కాసులను అంటించుకుంటున్నానండి. మీకు ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే, చేపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి రా మెటీరియల్ కావాలనుకున్నా, రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా రీసెల్లర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్కి. బ్యాంగిల్ మొత్తం ఇలాగే కాసులు అయితే అంటించుకుంటున్నానండి. అంటించుకున్న తర్వాత నేనైతే బ్యాంగిల్ చూపిస్తాను. బ్యాంగిల్కి అయితే కాసులను అంటించుకున్నానండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడేమో రౌండ్ 3mm కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని అంటించుకుంటున్నాను. ఇలా సైడ్స్కి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో అయితే గమ్ అప్లై చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా మొత్తం గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాక ఈ 3mm కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని అంటించుకుంటున్నానండి. చూడండి ఒకసారి ఎలా అంటించుకుంటున్నాను అనేది చూస్తే తెలుస్తుంది కదా. ఇలాగైతే అంటించుకోవాలండి. బ్యాంగిల్కి 2 సైడ్స్ కూడా ఇలాగే అంటించుకోవాలి. ఆ గ్యాప్లో కరెక్ట్గా అంటించుకోవాలండి, ఊడిపోకుండా. బ్యాంగిల్ మొత్తం అంటించుకున్నాక చూపిస్తానండి. వన్ సైడ్ అయితే అయిపోయిందండి, ఇంకో సైడ్ కూడా చూపిస్తాను. బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో చూడ్డానికైతే. మనం వెడ్డింగ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుందండి. చాలామంది అయితే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. కాసు బ్యాంగిల్స్ అయితే మీరు కూడా ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, బ్యాంగిల్స్ చేయించుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.